హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఇది సింగిల్ డే స్టోరీ అండి. నచ్చితే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. ఈ స్టోరీలో నేను రాస్తున్న టైం, ప్రదేశాలు, తేదీలు అన్నీ కల్పితం. ఆషాఢానికి సరిగ్గా వారం రోజుల ముందు మండపంలో ఇద్దరు బామ్మలు ఫుల్ హడావిడి చేస్తున్నారు. వాళ్ళే మన అనసూయ, భానుమతి బామ్మగార్లు. అరే, కానివ్వండి కానివ్వండి, తొందరగా! ముసలోళ్ళం మేమే ఇంత తెల్లవారుజామున లేస్తే, వయసున్నోళ్ళు మీరిప్పటికి సింగారించుకుని కూర్చునుండాలి కానీ ఇంకా లేటా అని పెళ్లికి వచ్చిన వాళ్ళ మీద అరుస్తూ ఇంటి పెద్దలుగా స్టేజ్ మీద చెరక వైపు కూర్చున్నారు. జరుగుతున్న తమ మనవడి మనవరాలు పెళ్లిని చూస్తూ కళ్ళు తడిదేరుతుంటే అనసూయ భుజం మీద చెయ్యి వేసిన భానుమతి, అను, ఎందుకు ఫీల్ అవుతావు? మన ప్లాన్ ప్రకారమే వాళ్ళకి పెళ్లి చేసేసాం కదా! ఇంకా ఎలాగోలా వాళ్ళ పిల్లల్ని చూసేంత వరకు మన ప్రాణం ఆ యముడు తీసుకుపోకుండా ఉంటే చాలు అని భానుమతిని ఓదారుస్తుంటే అనసూయ, అది కాదే నా భయం. ఒక నెలలోనే నిశ్చితార్థం, పెళ్లి అని అన్నీ చేసేసాం. చూస్తున్నాం కదా ఈ కాలంలో పెళ్లిళ్ళు ఎలా ఉన్నాయో. పెళ్లి చేసుకున్న భర్తేమో భార్యను నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టాడంట. భార్య ఏమో హనీమూన్‌కి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి భర్తను డ్రమ్ములో, కుక్కర్‌లో మొక్కలు దాచుతోందంట. మరి వీళ్ళ సంగతేంటంటావ్? ఇద్దరూ చదువుకున్న పిల్లలు. మన నిర్ణయానికి తల వంచి పెళ్లి చేసుకుంటున్నారు. నిజంగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుందంటావా? లేక మూడు రోజుల ముచ్చట అవుతుందంటావా? అని అనసూయ బామ్మ బాధగా అడగడంతో, దానికి కాలమే పరిష్కారం చెప్పాలనసూయ. మన ప్రయత్నం మనం చేసి మిగతా భారం ఆ దేవుడి మీద వేస్తే ఆయనే చూసుకుంటాడు అని ఈ ఇద్దరు మాటల్లో ఉండగానే పెళ్ళికొడుకు పెళ్లికూతురు మెడలో తాళి కూడా కట్టేస్తాడు. అనసూయ, భానుమతి బామ్మలిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అప్పట్లోనే ఇద్దరూ 7వ క్లాస్ పాస్ అయ్యారు. కానీ ఆ తర్వాత పెళ్లి కారణంగా భానుమతి వేరే ఊరు వెళ్ళిపోతే అనసూయ ఆ ఊర్లోనే పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది. చాలా రోజుల తర్వాత రాముల వారి ప్రతిష్ఠ కోసం తన కుటుంబాన్ని తన పుట్టిన ఊరికి తీసుకొచ్చింది భానుమతి. అక్కడే ఫ్రెండ్స్ ఇద్దరూ మళ్ళీ కలిశారు. మన నోర్లకు భయపడి భర్తలేమో అప్పుడే మన నుంచి తప్పించేసుకున్నారు. ఇంకా పిల్లల దగ్గర ఏముంటాం? మనిద్దరం మళ్ళీ విడిపోవాలా? అని అనసూయ బాధగా అడగడంతో కాసేపు ఆలోచించిన భానుమతి బామ్మ, నీకు కొడుకున్నాడు కదా, వాడి పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగింది. ఏముంది, నాకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు. కూతుళ్ళకేమో పెళ్లిళ్ళైపోయాయి. కొడుకేమో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అని చెప్తుంది. కాసేపు బాగా ఆలోచించిన భానుమతి బామ్మ, నేను ఒక పని చేస్తాను. అది నీకు ఇష్టమో కాదో వెంటనే చెప్పు. మనసులో ఒకటి పెట్టుకుని ఇంకొకటి చెప్పకు అని ముందే ఖరారు చేసుకున్నాక తన మనవరాలికి, అనసూయ మనవడితో పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఇంకో నెలలోనే ఆషాఢం వస్తుంది, అదైపోతే శ్రావణం దాకా ఆగాలి అని అటు కొడుకుని ఒప్పించి నెలలోనే పెళ్లి జరిపించేసింది తెలివైన భానుమతి బామ్మ. దానికి తోడు అనసూయ బామ్మ. కానీ పెళ్లికి ముందు భానుమతి అబ్బాయి గురించి అంతా చెప్పేసరికి నమ్మకంతో పెళ్లి చేసుకుంది తన మనవరాలు పెళ్లి కూతురు. అన్ని తంతులు అయిపోయి సాయంత్రం పెళ్లికొడుకు ఇంటికి బయలుదేరారు అందరూ. గుమ్మం ముందు ఆపేసిన పెళ్లికొడుకు అక్కలు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి రండి అంటుంటే అబ్బాయేమో, నా పేరు శోభన్ బాబు, మా ఆవిడ వాణిశ్రీతో వచ్చాను అంటే, పెళ్లికూతురు మాత్రం, నా పేరు వాణిశ్రీ, మా ఆయన శోభన్ బాబు గారితో వచ్చాను అని చెప్పడంతో అక్కడ అందరూ నవ్వుకుంటూ హూ వేసుకున్నారు. భామలు తమ ఏజ్‌లో ఉన్నప్పుడు దొంగగా చూసిన సినిమాలన్నీ శోభన్ బాబువే. అందులో వాణిశ్రీ హీరోయిన్ తోనే ఎక్కువ హిట్లు కొట్టడంతో ఇప్పుడు తన మనవడు, మనవరాలికి కూడా ఆ పేర్లే పెట్టుకున్నారు అనసూయ బామ్మ, భానుమతి బామ్మ. ఆ రాత్రి నిద్రలు, మరుసటి రోజు వ్రతం అన్నీ అయిపోయాక అటు అనసూయ కొడుకు, ఇటు భానుమతి కొడుకు ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్దాం అనుకుంటుంటే, అప్పుడే ఎలా కుదురుతుందిరా? కొత్త దంపతులతో
తిరుమల వెళ్ళేసి రావాలి కదా అని చెప్తుంటే, వాణిశ్రీ వాళ్ళ అమ్మేమో భానుమతిని పక్కకి లాక్కెళ్ళి, అయ్యో అత్తయ్య, ఇంకో 3 రోజుల్లో ఆషాఢం వచ్చేస్తోంది. అప్పుడు భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉండాలి. ఆ మాత్రం తెలీదా మీకు? ఇలా అడిగితే ఎలా? అని అడగడంతో, అవన్నీ సంబంధం లేదు. తిరుమల వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి 2 కార్లలో అందరినీ బయలుదేరేలా చేసింది బామ్మ. డ్రైవర్ పక్కన అనసూయ, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మధ్యలో భానుమతి బామ్మ కూర్చోవడంతో అసలు వాణిశ్రీతో మాట్లాడే సిచ్యువేషనే ఇవ్వని బామ్మల్ని మనసులోనే తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ చేతిని వెనక్కి పెట్టి వాణి నడుమేమో అని గిల్లి పిలిచాడు శోభన్ బాబు. కానీ వాణిశ్రీ బదులు బామ్మ తిరిగి చూసి, అబ్బాయ్, రేపు సాయంత్రం వరకు మీ ఆత్రం ఆపుకో అని ముసిముసిగా నవ్వుకుంటూ చెప్పడంతో తేలుకుట్టిన దొంగలాగా సైలెంట్ అయిపోయి తల విండోకి అప్పగించేశాడు శోభన్ బాబు. శోభన్ చేస్తున్న చేష్టలు బామ్మ దగ్గర దొరికిపోవడంతో, అయ్యో పాపం, మా నాన్నమ్మ హైపర్ యాక్టివ్ అని ఈయనకి తెలియడం లేనట్టుంది అని వాణిశ్రీ జాలి పడుతుండగానే అందరూ తిరుమల చేరుకుంటారు. ఇదిగో అమ్మమ్మ, ఇక్కడెందుకు ఆపావ్? బస్సులో కొండ మీదకి వెళ్ళిపోయేవాళ్ళం కదా అని శోభన్ అలిపిరి మెట్లు చూస్తూ అడుగుతుంటే, మీ ఇద్దరికి పెళ్లి జరిగితే మీ ఇద్దరిని కాలినడకనే తీసుకొస్తానని మొక్కుకున్నానురా. ఏం చేయమంటావు నన్ను ఇప్పుడు అని ఆవిడ అడిగేసరికి, దర్శనం అయిపోతే రేపు మధ్యాహ్నం బయలుదేరితే ఎల్లుండి పొద్దునికి రీచ్ అయిపోతాము. ఒక రాత్రి మిగిలుంటుంది అని లెక్కలేసుకుంటున్న శోభన్ అటు ఎస్ చెప్పలేక ఇటు నో చెప్పలేక మతమవుతూ ఉండగానే బామ్మలిద్దరూ శోభన్ వాణిలని మెట్ల దగ్గరే వదిలి తాము కొండపైకి వెళ్ళడానికి బస్ ఎక్కి వెళ్ళిపోతారు. ఇద్దరూ చేతులు పట్టుకుని ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటూ తమ జీవితాల్లో ఒకరి గురించి ఒకరికి తెలుసుకుంటూ సరదాగా మాట్లాడుతూ కొండ మీదకైతే చేరుకుంటారు శోభన్ వాణిలు. మళ్ళీ తలంబరాల బట్టల్లోనే ఇద్దరికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక ఇంకా రిటర్న్ బయలుదేరడమే కదా అనుకుంటున్న శోభన్ కి అనసూయ బామ్మ తన వేలిని గెలడంతో, ఏమైంది బామ్మా అంటూ బొమ్మలు కొనుక్కుంటావే ఏంటి అని అడిగేసరికి, కాదురా, నాకు జపాలి చూడాలనుంది, పోయిద్దామా అని అడిగితే, అసలే ఇప్పుడు బయలుదేరితే నెక్స్ట్ డేకి రీచ్ అవ్వలేడు. ఇప్పుడు జపాలి అంటే తిరుపతిలోనే ఆ రోజు రాత్రి అయిపోతుంది అనుకున్న అతనికి భానుమతి కూడా పక్క నుండి, వెళ్దాం బాబు, మళ్ళీ మేము ఆ శ్రీనివాసుని కొండకు వచ్చేది అన్నట్టుకో, అసలు వస్తామో రామో అని సెంటిమెంటల్ డైలాగ్స్ వేయగానే సరే అంటూ ఫ్యామిలీస్ ని తీసుకుని జపాలి వెళ్తాడు శోభన్. తిరిగినవే చుట్టూ తిరిగి చూస్తూ అక్కడి నుంచి బయటపడి వాణి వాళ్ళ ఊరు చేరుకుని శోభనం కోసం ఏర్పాటు జరిగేసరికి మరుసటి రోజు సాయంత్రం అయిపోతుంది. శోభన్ బాబు గారికి కాస్త రొమాన్స్ పిచ్చి, భార్యతో చాలా ఫాంటసీలు ఉన్నాయి. వాణి తనకు విలువిచ్చే అమ్మాయి అని తెలిసాక ఎప్పుడెప్పుడు ఆమె పక్కనే ఉందామా అని ఎదురు చూస్తున్న శోభన్ గదిలో కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతుంటాడు. మనవరాలికి పాల గ్లాస్ ఇస్తూ, ఏమే, ముహూర్తం పెట్టాము, సినిమాలో లాగా మా ఇష్టం వచ్చినప్పుడు మేము కలుస్తాము, అది ఇది అని తల మీద ముద్దులు పెట్టుకోవడాలు, వాటేసుకోవడాలు మాత్రమే చేశారంటే బయటకొచ్చాక నాకు దొరకకుండా పోవు, చూసుకో అంటుంటే, అమ్మా తల్లి, నువ్వంత భయపెట్టకు, జరిగేది ఎప్పుడైనా జరుగుతుంది, ఆ పాల గ్లాస్ ఇటివ్వు అని వాణి విసురుగా గ్లాస్ తీసుకుని రూమ్ లోకి వెళ్ళబోయేసరికే శోభన్నే బయటకొచ్చేస్తాడు. అయోమయంగా చూసి ఆమె, ఏమైందండి అని వేళ్లు తిప్పడంతో తల అడ్డంగా ఊపిన శోభన్ ఏం చెప్పలేకపోతుంటే అనసూయనే వచ్చి, మనం కొంచెం ఆలస్యం చేశాం పిల్ల, అమావాస్య రేపటి నుండి కాదంట, ఈ రోజు రాత్రికి వచ్చేసింది, ఇప్పుడే పంతులు గారు ఫోన్ చేసి చెప్పారు, ఇంకా కార్యం జరగడం ఏమైనా బాగుంటుందా, ఈ రాత్రికి వేరే గదిలో పడుకుని పొద్దున్నే వీడు పొట్టింటికి పోతాడులే అని అనసూయ బాధగా చెప్పడంతో బామ్మలిద్దరినీ కోపంగా చూస్తూ అలంకరించిన రూమ్ లోకి పోతే పిచ్చి పిచ్చి థాట్స్ వస్తాయని వేరే రూమ్ లోకి వెళ్లి పొబ్బున్నాడు శోభన్. అయ్యో పాపం
అనుకున్న వాణిశ్రీ కూడా కాస్త డల్ గా ఫేస్ పెట్టి అమ్మమ్మ రూమ్ లోకి పడుకోవడానికి వెళ్ళి ఫోన్ తీసి శోభన్కి మెసేజ్ చేసింది. మీరు బాగా అప్సెట్ అయ్యారు కదండి అని ఆమె అంటే, ఇప్పుడు నేను అప్సెట్ అయ్యానని తన్ని డన్ చేయడం ఎందుకులే అనుకున్న శోభన్, అలాంటిదేం లేదులే వాణి, సంప్రదాయాలు మనం పాటించాలి కదా అని ఒక భారీ సెంటిమెంటల్ డైలాగ్ వేసి చాటింగ్ కూడా చేయలేక దుప్పటి కప్పుకుంటాడు. నెక్స్ట్ డే వాణిశ్రీని బామ్మలు వదిలేసి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు సరిగ్గా ఫాస్ట్ గా వెళ్ళి ఆమె రూమ్ లోకి వచ్చేసి ఆమెని హక్ చేసుకుంటూ, అసలేమీ తెలియని నీతో ఓపెన్ గా ఏమీ మాట్లాడనే లేదు, 1 మంత్ దూరం వచ్చేసింది అని ఫీల్ అవుతూ ఆమె వెన్నుని గట్టిగా చుట్టుకొని భుజం మీద పెదవులతో గాఢంగా ముద్దు పెట్టిన శోభన్ని ఎలా ఓదార్చాలో తెలియక వాణి కూడా అతని వెన్ను నిమురుతూ, మనం పాటించాల్సిన సంప్రదాయాలే కదా శోభన్, ఎన్ని రోజులని గట్టిగా కళ్ళు మూసుకుంటే 4 ఆదివారాల్లో అయిపోతుంది, ఒకే చోట ఉండొద్దు అన్నారు కానీ కాల్స్ మెసేజెస్ చేసుకోవద్దనిలే కదా అని ఆమె సిగ్గుపడుతూ చెప్పేసరికి దూరం జరిగిన శోభన్, కదా ఈ ఆప్షన్ ఒకటి ఉంది, వీడియో కాల్స్ చేస్తావు కదా అని అడగడంతో సిగ్గుపడుతూ సరే అంటుంది వాణి. అమ్మమ్మ నానమ్మ చెరొక వైపు దగ్గడంతో ఆమెను వదిలి అనసూయను కారులో వేసుకుని రోదిస్తున్న మనసుతో తన ఇంటికి వెళ్ళిపోయాడు శోభన్. ఆ 2 రోజులకే హైదరాబాద్ కూడా చెక్కేశాడు. ఒక్కటే ఉన్న వాణిశ్రీకి ఊసుకుపోవడంతో 2 రోజుల తర్వాత అతని నుంచి కాల్ రాకపోవడంతో తనే కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన అతను, హాయ్ మై డియర్ వైఫ్, ఎలా ఉన్నావ్ అని అడిగితే మూతి తిప్పుకున్న ఆమె, ఎవరో కాల్స్ మెసేజెస్ చేయమని నాకు చెప్పి 2 రోజుల నుంచి వెళ్ళి వాళ్లే చేయలా అనడంతో, ఇంటి నుండి హైదరాబాద్కి వచ్చానురా, అందుకే బిజీ అయిపోయి చేయలేకపోయాను అన్నాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక నార్మల్ కాల్, ఓయ్ నైట్ కి ఫ్లాట్ కు వచ్చాక వీడియో కాల్ చేస్తావా, నాకు నీ క్యూట్ ఫేస్ చూడాలనుంది అని శోభన్ అడగగానే కాల్ కట్ చేసి ఓకే అంటూ మెసేజ్ కి రిప్లై పెట్టింది వాణి. రోజు తన పక్కన భానుమతినే పడుకుంటూ ఉండడంతో శోభన్ కనీసం వీడియో కాల్ చేయాలని టెర్రస్ మీదకి వెళ్ళింది వాణిశ్రీ. ఆమె కాల్ అలా చేయగానే ఆత్రంగా లిఫ్ట్ చేసిన శోభన్ బాబుకు లేత భార్య ముఖం కాకుండా ముడతలు పడిన అమ్మమ్మ మొహం కనిపించేసరికి దడుచుకుని ఫోన్ దూరం పెడుతూ, హలో అమ్మమ్మ గారు, బాగున్నారా అని అడుగుతుంటే, ఇదేం పని అబ్బాయి, ఒకరినొకరు చూసుకోకూడదు అంటే ఇలా వీడియో కాల్స్ చేసుకుంటారా, ఇక నుండి ఇది కూడా బంద్ అని స్ట్రిక్ట్ గా ఆర్డర్ పాస్ చేసి వాట్సాప్ లో శోభన్ నెంబర్ బ్లాక్ చేసిన బామ్మ, మీ ఆయనతో రోజుకొక్కసారి ఫోన్లో మాట్లాడాలి, వీడియో కాల్స్ నాట్ అలౌడ్ అని ఆర్డర్ పాస్ చేస్తుంది. గంట తర్వాత శోభన్ వాణిశ్రీకి ఎన్ని మెసేజెస్ పంపుతున్నా కూడా అవి సింగిల్ టిక్ లోనే ఆగిపోవడంతో, ఏమైంది, నెట్ ఆఫ్ చేసి పడుకుందా అనుకున్నాడు. కానీ మార్నింగ్ కాల్ చేసి విషయం చెప్పగానే, మీ నాన్నమ్మ నా మీద పగబట్టేసినట్లుంది వాణిశ్రీ అని శోభన్ అనడంతో, అలా కాదులేండి, వాళ్ళ పద్ధతులేవో ఉంటాయి కదా, ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను కదా అని ఆమె కాస్త బుజ్జగించి మాట్లాడేసరికి, ఫ్రెండ్ అవ్వకుండానే లవర్ అవ్వకుండానే వైఫ్ అయిపోయావు, ఇప్పుడు టచ్ లేకుండానే మిస్ అవుతున్నాను, ఈ ఆషాఢం ఎప్పుడైపోతుందే అని విసుగ్గా అనుకుంటున్న శోభన్ అతి కష్టం మీద 10 రోజులు గడిపేశాడు. కష్టపడి భానుమతి రుబ్బిన గోరింటాకు మనవరాలి చేతికి పెట్టి మరుసటి రోజు అది ఎర్రగా పండాక, నీ మొగుడు నిజంగా మంచోడేనే, ప్రకృతి కూడా చెప్తోంది అనగానే, అందుకే కదా ఇద్దరికి మధ్యలో బ్రిడ్జ్ లాగా అడ్డం వస్తున్నారు అని ఆమె కూడా ఫ్రస్ట్రేషన్ లో అరిచేసరికి, ఆషాఢంలో అమ్మాయి అబ్బాయి చూసుకోకూడదే, చూసుకుంటే ఫీలింగ్స్ పుడితే ఏదో ఒకటి జరిగిపోతుంది, అది కనుక జరిగితే అంటూ అమ్మమ్మ కాస్త వాణిశ్రీ చెవిలో ఏదో ఊదేయడంతో, అవన్నీ ఇంకా నిజాలే అనుకుంటున్నావా నువ్వు అని తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది వాణిశ్రీ. సరేలే, ఈ ఒక్కరోజు పర్మిషన్ ఇస్తున్నా, మీ ఆయనకి ఆ గోరింటాకు ఫోటోలు పంపించు, ఎంతగా వేడివేడిగా కాలాడో అలాగే చల్లబడిపోతాడు మొగుడు, అయినా
మొగుడిని కూల్చేయడంలో పీహెచ్డీ చేశానే అని భానుమతి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే, సరే థ్యాంక్స్లే అంటూ ఫోన్ తీసుకుని అన్లాక్ చేసి గోరింటాకు కాళ్ళు చేతులు ఫోటోలు తీసి భర్తకి పంపుకుంటుంది వాణిశ్రీ. ఇంకో వారం రోజుల తర్వాత అమ్మమ్మ అంటూ బేలగా పిలుస్తుంది మనవరాలు. జీడిపప్పులు నోట్లో వేసుకుని రుబ్బుతున్న భానుమతి, ఏంటే డబ్బులేమైనా కావాలా? లేదంటే ఆషాఢం సేల్స్ లో పట్టు చీరలు కొనాలా? దానికైతే ఓకే, పద పద వెళ్దాం అని అడగడంతో, అదేం కాదు, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది బామ్మ, వెళ్ళాలి అని చెప్పడంతో, పెళ్ళని నెల రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్ తీసుకుంటా అన్నావు కదే, ఇప్పుడు సడన్ గా ఆఫీస్ అంటున్నావేంటి? ఏంటి కదా అని అడిగితే, కథ లేదు కాకరకాయ లేదు, క్లయింట్ వస్తున్నాడంట, నేను వెళ్ళాలి అని చెప్పి లగేజ్ ప్యాక్ చేసుకుని ఆ రాత్రికే బస్ ఎక్కబోతుంటే తనతో పాటు ఎక్కేస్తుంది మన భానుమతి బామ్మ. ఆ మాత్రం నమ్మకం లేదా బామ్మ నా మీద అని వాణిశ్రీ అవాక్కైపోయి అడుగుతుంటే, మీరు జంజి కిడ్స్ అయితే మేము ఆ జంజిని కన్నోళ్ళమమ్మా, ఈ కథలు మా దగ్గర కాదు. అయినా ఎందుకంత భయపడుతున్నావు? నువ్వు క్లయింట్‌ని మీట్ అవ్వడానికి కోసమే కదా వెళ్తున్నావు అని చెప్పగానే తల కట్టుకున్న వాణిశ్రీ బామ్మతో కలిసి పొద్దున్నే హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోతుంది. ఫ్రెండ్ ఫ్లాట్‌కి ఆమెను తీసుకుని వెళ్ళిన వాణిశ్రీ ఆఫీస్‌కి వెళ్ళొస్తాను అని చెప్తే, నేను వస్తాను అంటూ కూడా పోయి ఆఫీస్ వాళ్ళ అందరితో ఒక ఆట ఆడుకొని 2 రోజులు వాణిశ్రీకి జాబ్‌తో పాటు చుక్కలు చూపించి తీసుకొచ్చి మళ్ళీ ఊర్లో పడేస్తుంది భానుమతి. భార్యను ఆఫీస్ పని మీద రప్పించిన శోభన్ మాత్రం తన కోసం 100 కళ్ళతో వేచి చూస్తూ రూమ్‌లో ఆమెకి నచ్చినట్టుగా అన్నీ మార్చేసి నీట్ గా మెరిపించిన అతనికి బామ్మ కూడా వచ్చింది అని తెలిసి నీరుగారిపోతాడు. ఆ నీరుగారిపోవడంలో డిప్రెషన్‌లోకి పోయి ఆఫీస్‌లో 2 రోజులు సెలవు కూడా తీసుకుంటాడు. ఎలా వచ్చిందో తెలీదు. ఇంట్లో భానుమతి తిట్లు, మాటలతో గోరింటాకు 2 సార్లు పెట్టుకుని ఒకసారి హైదరాబాద్‌కి వెళ్ళి వచ్చి ఫ్రెండ్‌ని కలిసేలోపు అయిపోయిన ఆషాఢంతో ఈసారి ఏకంగా వారం రోజులు సెలవు పెట్టుకున్న శోభన్ ఇంటికొచ్చేశాడు. అనసూయని అడిగితే, ఆషాఢం పోయిన మరుసటి రోజే మంచి ముహూర్తం ఉందిరా, వెళ్ళి తనకి చీర పెట్టి ఇంటికి తీసుకురా అని చెప్పడంతో హుషారుగా ముందు రోజంతా మేల్కొని మరి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా వాణిశ్రీని చూద్దామా అనుకుంటూ రూమ్లో నిద్ర రాక చల్లగాలిలో కూర్చున్న అతనికి తెల్లారేసరికి ఎక్కడి నరాలు అక్కడ పట్టేసినట్టు అనిపించి కోడి కూయడంతోనే ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేస్తాడు. ఏంటబ్బా, ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, రాత్రంతా ఇక్కడే కూర్చున్నానా అని తెల్లారిన తర్వాత పట్టిన నిద్రకి విసుగ్గా అనుకుంటున్న శోభన్కి స్నానం చేసి రాగానే చలి విపరీతంగా పుట్టేస్తుంది. టిప్ టాప్ గా రెడీ అయ్యి వస్తాడు అనుకున్న కొడుకు దుప్పటి కప్పుకొని హాల్లోకి రావడంతోనే శోభన్ బాబు వాళ్ళమ్మ, ఏమైందిరా, రాత్రి కూడా బానే ఉన్నావు కదా, సడన్ గా దుప్పటెందుకు కప్పుకున్నావు, ఏమైనా గుల్లలేసాయా ఏంటి అని అడగడంతో, నువ్వు ఊరుకో అమ్మా, ఇక్కడ సీరియస్ మ్యాటర్, ఎందుకో పొద్దున లేచినప్పటి నుంచి చలి విపరీతంగా పెరిగిపోతోంది అని సూప్ చేసి ఇవ్వు అని అడుగుతాడు. వంటింట్లో నుంచి కాషాయంతో వచ్చిన అనసూయ, ఇది తాగురా తగ్గిపోతుంది అని చెప్పి మిరియాలు ఇంకా ఏవేవో వేసిన గ్లాస్ ని మనవడికి అందిస్తుంది. అది ఇప్పుడు వద్దు అని చెప్పలేక ముందు అతని ప్రథమ కర్తవ్యం బాగైపోయి వాణిశ్రీని తీసుకురావాలన్నదే కావడంతో ఎంత చేదుగా కారంగా ఉన్నా దాన్ని తాగేసి అరగంట వరకు పడుకున్నా కూడా బాడీ టెంపరేచర్ పెరుగుతుంది తప్ప తగ్గుతున్నట్లు ఎక్కడా అనిపించట్లేదు. దాంతో అతనికి డాక్టర్ అవసరం పడేసరికి శోభన్ వాళ్ళ నాన్న డాక్టర్ని తీసుకుని వస్తారు. ఆయన చెక్ చేసి 2 సూదులు పొడిచి, సడన్ గా వెదర్ మారిపోయింది కదండి, బహుశా వైరల్ ఫీవర్ అవ్వచ్చు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కాస్త దూరంగా ఉండమనండి, 3 రోజుల కోర్స్ తీసుకుంటే తప్ప నేనేం చెప్పలేను అని
ఆ బ్లడ్ టెస్ట్‌లన్నీ చేయడానికి లీటర్ బ్లడ్ లాక్కుని మరీ వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. అవన్నీ వినలేని స్థితిలో ఉన్న శోభన్ మాత్రం కళ్ళు తెరిచేది ఆ రోజు సాయంత్రానికే. బా మిస్సయ్యానా? ఎలాగోలా అక్కడికి వెళ్లి వాణిని తెచ్చుకుంటే తనే చూసుకుంటుంది నన్ను అని లేచి బయటికి వెళ్ళబోయిన శోభన్ని తల్లి ఆపేస్తూ, నెల రోజు ఆగావు కదరా! జ్వరం ఫుల్‌గా ఉంది. ఇప్పుడు తను వస్తే తనకు కూడా ఫీవర్ అంటుకుంటే ఇద్దరూ మంచాన పడతారు. అవసరమా? అని భయం పెట్టడంతో, అది కూడా నిజమేలే. నా కోసం తననెందుకు ఇబ్బంది పెట్టాలి? అనుకున్న శోభన్ జ్వరం తగ్గేది వారం రోజులు కంటిన్యూగా బాటిల్స్, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అన్నీ వేసుకున్నాకే. వారం దాటాక కూడా ఇంకో 3 రోజులు జ్వరం వస్తుందో రాదో అని చెక్ చేసుకున్న శోభన్ మంచి ముహూర్తంలో భార్యను తీసుకొచ్చుకోవడానికి అత్తారింటికి బయలుదేరుతుంటే, పానకంలో పుడకలాగా డ్రైవింగ్ సీట్ పక్కనే సెటిల్ అయింది మన అనసూయ బామ్మ. నువ్వెందుకే నాతో పాటు వస్తున్నావ్? అని అతను విసుగ్గా అడగడంతో, నా ఫ్రెండ్‌ని చూసి నెల రోజులయిపోయిందిరా! బాగా చూడాలనిపిస్తోంది. అంటే, మాకంటే ఆషాఢం. నువ్వు వారానికొకసారి పోయి చూసి రావచ్చు కదా! నీ బెస్ట్ ఫ్రెండుని అంటూ వ్యంగ్యంగా అడుగుతుంటే, ఇప్పుడు నువ్వేమైనా నన్ను మోస్తున్నావేంట్రా? సుంఠ. నోరు మూసుకొని స్టార్ట్ చెయ్. లేదంటే మళ్ళీ వచ్చేస్తుంది. రేపటి వరకు పోలేవు అని చెప్పగానే శోభన్ మధ్యలో లంచ్ బ్రేక్ కూడా తీసుకోకుండా అత్తింటి ముందు కారు ఆపుతాడు. ఈ భార్యాభర్తల హగ్గుల కంటే ముందు ముసలి ఫ్రెండ్స్ ఇద్దరు ఆలింగనం చేసుకున్నాక ఎంతసేపైనా వాణిశ్రీ బయటికి రాకపోవడంతో గుమ్మంలో కనిపిస్తున్న అత్తయ్యని, వాణి ఎక్కడుంది అత్తయ్య గారు అంటూ అతి వినయంగా పాపం శోభన్ బాబు అడగడంతో, ఇప్పుడే కాదు బాబు, గుమ్మానికి దిష్టి తీసి టెంకాయ కొట్టి వెనక గుమ్మం నుండి నువ్వు లోపలికొచ్చి నీ భార్యకి మంచి పట్టు చీర బంగారం పెట్టాక అప్పుడు తనని చూసి ముట్టుకోవాలి అని భానుమతి పెద్ద లిస్టు చెప్పడంతో, చీర ఒక్కటే అనుకుంటాను కదా బామ్మగారు, మరి మళ్ళీ మధ్యలో బంగారం ఏంటి అని శోభన్ వింతగా అడుగుతుంటే, మేమే యాడ్ చేసుకున్నాంలే. ఏ నీ భార్యకి కూసంత బంగారం కొనిస్తే అడిగిపోతావా అని అనడంతో, వద్దురా బాబు, హైదరాబాద్ వెళ్ళేంత వరకు ఈ ముసలోని కలపకూడదు అనుకుంటాడు శోభన్. చెప్పినవన్నీ చేసి వాణి ఒళ్ళో కాస్ట్లీ పట్టుచీర పెట్టాక తను ఇష్టంగా తీసుకున్న బ్లాక్ బీడ్స్ ఆమెకి ఇచ్చాక అప్పుడు బామ్మనిద్దరూ అరగంట పాటు ప్రైవసీ వదులుతారు కొత్త జంటకి. కనీసం ఎలా ఉన్నావు అని కూడా అడగకుండా తనని అల్లుకుపోతున్న భర్తని చూసి చాలా పాపం అనుకుంటుంది వాణిశ్రీ. అసలు ఎంత మిస్ అయ్యానో తెలుసా నేను? బుగ్గల మీద ముద్దులు పెడుతూ చేతి చిక్కిన నడుమును పిసికేస్తూ బుగ్గ మీద ముద్దు కాస్త మెడ మీద వరకు చేరుతూ పెదవులు ఒకదాని సాన్నిధ్యం ఒకటి కోరుకుంటుందని తెలిసి ఆమె 2 బుగ్గలు పట్టుకుని తన పెదవులకి జత చేసేలోపే, చెగోడీలు తింటావా? పోనీ కజ్జికాయలు? అవి కాదంటే పోనీ తాటిగారులు తింటావా బాబు అంటూ వచ్చేస్తుంది భానుమతి. ఏం చేస్తాడు, భార్య బుగ్గలు వదిలి బామ్మను చూస్తూ నాకే ఆకలిగా లేదండి అంటుంటే అద్దాలు సరిచేస్తున్న భానుమతి, మరీ అంత ఆత్రపడిపోకు, ఈ రోజు రాత్రికి మా ఇంట్లోనే కార్యం ఏర్పాటు చేశాంలే, అప్పటి వరకు కాస్త గదిలోనే ఉండు నాయనా అని చెప్పి అతని ముందే బెడ్ మీద భానుమతి పడుకోవడంతో, రామచంద్ర ప్రభూ అనుకున్న శోభన్ వాణిశ్రీని అక్కడే వదిలేసి తనకి చూపించిన వాష్రూంలోకి వేరే రూంలోకి వెళ్ళిపోతాడు శోభన్. ఆ రోజు నైట్ హెవీగా వద్దు అనుకున్న శోభన్ సింపుల్ గా రూమ్ డెకరేషన్ చేయించి వాణిశ్రీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తుంటే, ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకుండానే లోపలికి వచ్చింది తను. తను ఇచ్చిన చీరనే బ్లౌజ్ మ్యాచింగ్ చేసుకుని కట్టుకున్న ఆమె అందం ఆ చీరలో ఇంకాస్త ఎలివేట్ అవుతూ దగ్గరికి వస్తుంటే, ఒరేయ్ శోభన్, ఈ రోజు నువ్వు అస్సలు తగ్గేదే లేదురా, ఆపేవాళ్ళెవ్వరూ లేరు అని పుష్ప డైలాగ్ వేసుకున్న బాబు వాణిశ్రీ దగ్గరికి రావడంతోనే ఆమెను హీరో లెవెల్లో భుజాలు పట్టి దగ్గరికి తీసుకుని, మనం ఇప్పటికే చాలా మాట్లాడేసుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు మనకి మాటలతో పని లేదు, ఓన్లీ చేతలతోనే
అంటూ క్రాస్గా ఎత్తి చెక్కిలి నిమురుతూ బెడ్ మీద పడుకోబెట్టి మూతి ముద్దు లాగించేద్దాం అనుకునే లోపు వాణిశ్రీనే మూతికి చేతికి అడ్డం పెట్టుకుని శోభని తోసిమరి వాష్రూంలోకి పరిగెడుతుంది. ఏమైంది తనకి? ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటూ టెన్షన్ గా అతను చూస్తున్నంతలోనే బయటికి వచ్చిన వాణిశ్రీ అర్మరా నుండి ఏదో కవర్ తీసుకుని లోపలికి వెళ్లడంతో అతనికి అంతా అయోమయంగా ఉంటుంది. ఆమె బయటికి వచ్చి శోభన్ వంక నీరసంగా చూస్తూ, సారీ అండి, మళ్ళీ మీ ఆశల మీద నీళ్లు కొట్టాను. పీరియడ్స్ వచ్చాయి అని చెబుతుంటే, మరి వామిటింగ్ ఎందుకు చేసుకున్నావు? ఏమైనా తినకూడనిది తిన్నావా అని అడగడంతో, లేదండి, నాకు ఒక్కోసారి పీరియడ్స్ ఒక్కొక్క సినిమా చూపిస్తాయి. ఒకసారి వామిటింగ్స్, ఇంకోసారి హెడేక్, ఇంకోసారి బాడీ పెయిన్స్, అలా ఇప్పుడు కూడా అంతే అని చెప్పి మళ్ళీ వాక్ వాక్ అని కక్కుపోవడానికి పోయేసరికి ఆ రాత్రి ఆ విషయం బయటికెళ్ళి అందరికీ చెప్పలేక పొద్దున్న వరకు ఆమె కక్కుతుంటే నీరసించిపోయిన భార్య ముఖాన్ని టవల్తో తుడుస్తూ గాలి ఊదుతూ సేవలు చేసుకున్న శోభన్ ఆమె వద్దంటున్నా కూడా కాళ్ళు నొక్కుతూ తెల్లారేసరికి ఆమె నడుము మీద ప్లేస్ చూసుకుని పడుకున్నాడు. కూతురు ఇంకా నిద్ర లేవలేదని రూమ్ ముందు నిలబడి తలుపు కొట్టిన వాణిశ్రీ వాళ్ళమ్మ శోభన్ డోర్ ఓపెన్ చేయడంతో ఇబ్బందిగా చూస్తూ, వాణి ఇంకా లేవలేదా బాబు అని అడగడంతో, లేదత్తయ్యా, తనకి నైట్ పీరియడ్స్ వచ్చాయంట. రాత్రంతా చాలా ఇబ్బంది పడుతూనే ఉంది. తెల్లవారుజామునే పడుకుంది. డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. అమ్మమ్మలిద్దరూ నీ గూడు చెదిరిందా, నీ గుండె అరిగిందా, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు అని పాట పాడుకునేసరికి వాళ్ళని డౌట్ గా చూసిన శోభన్ కదిలించలేక టిఫిన్ తింటే అనసూయ మాత్రం, రేయ్, నువ్వు ఇంటికి బయలుదేరి ఇంకా అంటుంది. ఏంటి ఇంటికా? అప్పుడే? ఒకేసారి నా భార్యను కూడా తీసుకుని వెళ్దాం అని శోభన్ అడిగితే, ఒరేయ్, పెళ్ళాం మొదటిసారి నెలసరి, అప్పుడు భర్త ఉండకూడదు, నువ్వు పో అని బలవంతంగా టిఫిన్ చేశాక అతన్ని తోలేస్తుంటే, నువ్వు రావా మరి నాతో పాటు అని కోపంగా అడుగుతాడు శోభన్. ఎలాగో 5 రోజుల తర్వాత నువ్వే వస్తావు కదరా, ఈలోపు మా ఫ్రెండ్తో నేను ఎంజాయ్ చేస్తాను అని అనసూయ స్టైల్ గా చెప్పడంతో, ఈ వయసులో వీళ్ళకున్న ఎంజాయ్మెంట్ కూడా నా భార్యతో నాకు లేకపోయింది, కనీసం పక్కనుండే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని వాపోతూనే మళ్ళీ పుట్టింటికి చేరుతాడు శోభన్ బాబు. 5 రోజులు కనీసం శోభన్తో మాట్లాడే పరిస్థితి కూడా లేదు వాణిశ్రీకి. 4 రోజుల తర్వాత తిరిగి అత్తింటికి వచ్చిన శోభన్ బాబుని చూస్తూ ఈసారి ఏ అడ్డంకలు లేకుండా సారితో పాటు అందరూ వాణిశ్రీ అత్తింటికి చేరుకుంటారు. అప్పుడు చేయాల్సిన పదాన్నాల పండగ నుంచి కూడా ఇప్పుడు చేసి వాణికి తాళిగొలుసు మార్పించి ఊరంతా సారి పెట్టించేసరికి ఆ రోజు సాయంత్రం అయిపోతుంది. ఇంటి నిండా బంధువులుంటారు. కానీ శోభన్ రూమ్ లో మాత్రం వాణిశ్రీ ఉంటుంది. అందుకే ఆమె రాగానే చుట్టేసిన అతను, నీ వామిటింగ్స్ అన్ని తగ్గాయా అని అడగడంతో తల ఊపిన ఆమె, నిజంగా సారీ అండి, మిమ్మల్ని ప్రతిసారి అప్సెట్ చేస్తున్నాను అని చెప్పి ఈరోజు మీ ఇష్టం అని అందంగా సిగ్గుపడటంతో, ఈసారి పక్కా అయిపోతుంది. 2 సార్లు రూమ్ డెకరేషన్ చేస్తుంటే మనకు అవ్వట్లేదు కదా, పూలు మన శృంగారానికి సాక్షులుగా మిగిలే అర్హత కోల్పోయాయి, మనం ఇలా ప్రొసీడ్ అవుదాం అని చెప్పి ఆమెను దగ్గరికి తీసుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు శోభన్. తల మీద ముద్దు పెడుతూ, ఏంటో అంతా హడావిడిగా జరిగిపోయింది కదా, కానీ ఇక నుండి అన్ని రోజులు మన కోసమే అని చెబుతూ ఆమె 2 కళ్ళ మీద ముద్దులు అద్దాక ముక్కను నాలుకతో టచ్ చేసి కిందకి పాకి 4 పెదవులను జత చేశాడు శోభన్. అతనిస్తున్న ఒత్తిడిలోనే అర్థమవుతుంది వాణికి అతను ఎంత ఆరాటపడుతూ ఉన్నాడో. కాసేపటికి ఆమె కూడా అతని మెడ చుట్టూ చేతులు వేసి వేళ్ళు అతని జుట్టులోకి జనిపి లాగుతుంటే ఇంకా ప్రెషర్ పెట్టి సున్నితంగా వేడి పెరుగుతున్న బాడీతో కింద పెదవిని గట్టిగా కొరికేస్తాడు శోభన్. మూలిగిన ఆమె పెదాల నుండి తన పెదాలు దూరం చేసి
రక్తపు చుక్క బయటకొచ్చి దాన్ని నాలుగుతో ఎంగిలి పూస్తూ బుగ్గని మొత్తం తన ఎంగిలితోనే తడిచేసిన అతను మీదికి పాకుతూ అక్కడ గట్టిగా కొరకగానే చిరుకోపంగా శోభన్ చెంపకి సున్నితంగా ఒక దెబ్బ వేసిన వాణిశ్రీ ఇంట్లో ఇద్దరు డిటెక్టివ్ ఆఫీసర్లను పెట్టుకుని మీరు ఇలాంటి పనులు చేయొచ్చా? రేపు నేను అందరి ముందు ఎలా తిరగాలి? అని ముద్దుగా అడుగుతుంది. దాంతో వాళ్ళెవ్వరికీ జరగనివి మనకేమీ కొత్తగా జరగడం లేదులే. నువ్వు నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. అలా వెళ్ళిపోదాం అంటూ మెడ మీద నుండి కిందకి పాకుతూ భుజం మీదున్న పిన్ తీసేస్తాడు శోభన్. జారిపోతున్న పైటని వాణి ఒక చేత్తో పట్టుకుంటూ ఉంటే ఇప్పుడు ఇలాంటి సిగ్గులు అస్సలు వద్దు. టైం వేస్ట్ చేయకు అన్న అతను పైటతో పాటు ఒక్కొక్క బ్లౌజ్ హుక్స్ విప్పుతూ ఉంటే కిందకి జారడానికి సిద్ధంగా ఉన్న పరువాలని ముట్టుకుంటూ వాటికి తన చేతులతో ఆసరా ఇచ్చిన శోభన్ వాణి కళ్ళల్లోకి చూసేసరికి సిగ్గుతో తల పక్కకి తిప్పేసిన ఆమె దిండులో మొహం దాచుకుంటుంది. వాటిని తన పెదవులతో లాలించి చేతులతో మాయ చేసి నోటితో స్పృశించి కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేసిన శోభన్ అక్కడి నుంచి దారి వేసినట్టు ఉన్న నాభి దగ్గరికి చేరుకునేసరికి పెద్దగా ఉరుము సౌండ్కి అతన్ని గట్టిగా పట్టుకుంటుంది వాణిశ్రీ. కిటికీ వైపు చూసిన తను గాలులు ఉరుములు వచ్చాయని అర్థమవుతుంటే ఏం కాలేదు భయపడకు అంటూ మళ్ళీ పైకి ఎగబాకి కాసేపు ఆమె తల తన గుండెకి ఆనించి ఊపి మీద కొడుతూ ఉంటే ఒరే శోభన్ శోభన్ అంటూ తల్లి గొంతు ఎక్కడి నుంచో వినిపిస్తూ ఉండేసరికి ఏమైంది అని జారిన పంచె కట్టుకుంటూ షర్ట్ గుండీని పెట్టుకుంటూనే డోర్ ఓపెన్ చేసేలోపు వాణి తన హుక్స్ పెట్టుకుని పవిట భుజం మీదకి ఎగేసుకుంటుంది. గంటలో ఎంత పెద్ద వానరా! మీ నాన్న పొలం గండి కొట్టడానికి వెళ్ళాడు. ఆవుల కొట్టం మీద వేసిన రేకులు ఎగిరిపోయాయి. అవేమో తడిసిపోతున్నాయిరా. వరండాలోకి లాగాలని చూస్తే అస్సలు దగ్గరికే రానివ్వటం లేదు అని తల్లి కంగారుగా చెబుతుంటే ఆడోళ్ళందరినీ ఇంట్లోనే ఉండమన్న శోభన్ ఒక్కడే కొట్టంలోకెళ్ళి ఆవులు 2 ఎద్దులు తడిసిపోతూ ఉంటే వాటిని అతని బలమంతా ఉపయోగించి లాక్కొచ్చి మరి వరండాలో స్తంభానికి కట్టేస్తాడు. అమ్మా, నాన్న ఎక్కడా అని వాణిశ్రీ తన తల్లిని అడుగుతుంటే మీ మావయ్యతో పాటు తోడు వెళ్ళారులే, నువ్వు లోపలికి పో అని చెప్తుంటే కూడా కంగారుగా అనిపిస్తున్న బామ్మల దగ్గరికి వచ్చిన ఆమె ఇద్దరిని ఒక రూమ్లో పెట్టి బయట అంత పెద్ద ఉరుములు వస్తుంటే ఒకరేమో బీపీ పేషెంట్, ఇంకోరేమో హార్ట్ పేషెంట్, ఎలా ఉంటారు అలా అని చెప్పి వాళ్ళకి భక్తి సినిమా కూడా పెట్టించి ఇద్దరు బయటికి రాకండి అని గట్టిగా చెప్పి మరి హాల్లోకి వచ్చి కూర్చుంటుంది. నాన్న మావయ్య గారు ఇంకా రాలేదు కదమ్మా, నేను ఒకసారి వెళ్ళి చూస్తాను అని శోభన్ వెళ్ళిపోతుంటే ఒరేయ్, నువ్వు ఇంకా కొత్త పెళ్లి కొడుకువిరా, ఏమి వద్దులే, దగ్గరే కదా పొలాలు, గండి కొట్టేసి వాళ్లే వచ్చేస్తారు అని వద్దని వారించేస్తుంది శోభన్ బాబు వాళ్ళ తల్లి. ఇంకా ఇంట్లో ఉన్న ఇద్దరు అలా టెన్షన్ పడుతుంటే వీళ్ళు రూమ్లోకి ఎలా వెళ్తారు? అందుకే వాళ్ళకి తోడుగా వీళ్ళిద్దరూ కూడా హాల్లోనే కూర్చుండిపోతారు. టైం అలా 1, 2, 3, 4 అలా అవుతూనే ఉన్నా వాళ్ళు మాత్రం రారు. తెల్లవారుజామున 4 అయ్యేసరికి వియ్యంకులు ఇద్దరు మట్టి కొట్టిన బట్టలతో ఇంటికి వచ్చేసరికి ఎవరి భార్యలు వాళ్ళకి సేవలు చేస్తుంటే అప్పటికే వాణిశ్రీ 5 రోజుల నుంచి పీరియడ్స్ వల్ల సరిగ్గా లేని నిద్రకి అప్పుడే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. మీరు లోపలికి వెళ్ళండి అని తల్లి చెప్పగానే ఇంకా ఆమెను లేపే ఉద్దేశం లేక ఎత్తుకుని రూంలోకి తీసుకువెళ్తాడు శోభన్. 2 రోజులు వాన దంచి కొట్టేసరికి ఈ ముసలోళ్లను తడిసిపోయిన గడ్డివాము ఎగేసుకోవడం, ఆవులు, పొలం చూసుకోవడమే సరిపోతుంది శోభన్కి. వాళ్ళ నాన్నతో పాటు చూసుకుంటూ ఉంటాడు. అందుకే తాత్కాలికంగా వాణి విషయం పక్కన పెట్టేస్తాడు. ఆ పెద్ద వర్షం నుండి బయటపడ్డానికి మొత్తం 3 రోజులు టైం పట్టడంతో మరుసటి రోజు వాణి వాళ్ళ అమ్మా నాన్న ఊరికి వెళ్ళిపోతారు అని అందరూ ఆ ఊర్లోనే ఉన్న శివాలయానికి బయలుదేరారు.
అట్నుంచి అటే తన ఇద్దరు అక్కలు, బావలు, వాళ్ళకున్న 5 మంది పిల్లలు కూడా రావడంతో గుళ్ళో కూడా ఫుల్ సందడి నెలకొంటుంది. వాణిశ్రీ, శోభన్ ఇద్దరూ ఆ గుడిలో కూర్చుని ఆ శివయ్యకు రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. అది కూడా తను బతికుండగానే మనవడు పెళ్లి చేసేలాగా చేస్తే అభిషేకం చేయిస్తానని మొక్కుకుంది అనసూయ. అభిషేక ప్రియుడు అయిన శివయ్య చల్లని చూపు వీళ్ల మీద ఉంది కాబట్టి ఏ ఆటంకం కూడా లేకుండా అభిషేకం పూర్తవుతుంది. దాని తర్వాత గుడిలో ఉన్న అందరికీ కూడా అన్న సంతర్పణ కూడా చేయించి సాయంత్రానికి కుటుంబం అంతా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. రాత్రి యథావిధంగా భోజనాలయ్యాక రూంలోకి వెళ్ళబోతున్న వాణిశ్రీని ఆపేసిన అనసూయ పక్కకి తీసుకెళ్లి, వాడు కొంచెం ఆత్రంగా ఉన్నాడు. నువ్వే చూసుకోవాలమ్మా. ఈ రోజే అభిషేకం చేశారు కదా! ఈ రాత్రి దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. అర్థమైంది కదా నేనేం చెప్తున్నానో అని అనసూయ చెప్పేసరికి తను కూడా డిసప్పాయింట్ అయిన వాణిశ్రీ ఆ ఫీలింగ్ బయటపడకుండా సరేమమ్మా అని చెప్పి రూంలోకి రాగానే తనని అల్లుకుపోతూ నిన్న ఎక్కడ ఆపామో ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడతాను. స్టార్టింగ్ నుండి అంటే మళ్ళీ లేట్ అవుతుంది అని శోభన్ చెబుతున్న మాటలకు గండి కొడుతూ అనసూయ చెప్పిన విషయం చెప్పేసరికి దేవుడి కోసం కాబట్టి ఇంకేం అనలేని శోభన్ చేప తీసుకుని బెడ్కి ఒకవైపు కింద పడుకుంటే ఇంకోవైపు ఇంకో చేప వేసుకుని పడుకుంటుంది వాణిశ్రీ. మరుసటి రోజు వాణిశ్రీ పేరెంట్స్ తనని అఫీషియల్ గా మెట్టినింట్లో వదిలి వెళ్ళిపోతూ ఉంటే ఆమె ఏడుపు ఆపుకుంటూ ముక్కు మూతి ఎర్రగా చేసుకుంటుంది. భానుమతి మాత్రం తిట్టి ఇన్ని రోజులు మాకు దగ్గరగానే ఉన్నావు కదా, ఇప్పుడు నీకంటూ ఒక తోడుని మేము చూపించాం కాబట్టి మా కోసం బెంగపడకుండా మీ ఆయనకి ఏం కావాలో అది చూసుకో అని 4 మాటలు చెప్పి వెళ్ళడంతో సరే అని తల ఊపి మధ్యాహ్నం వరకు మూడీగా ఉండి సాయంత్రానికి సెట్ అవుతుంది వాణిశ్రీ. ఈసారి ఆమె పీరియడ్స్ కాదు, ఆల్రెడీ శ్రావణ మాసం సగం అయిపోయింది కాబట్టి నెలల పరంగా ఇబ్బందేం లేదు. కొంపతీసి మొన్నట్లాగా వాతావరణం దెబ్బవేస్తే అనుకున్న శోభన్ వెంటనే ఆ రోజు వర్షాలు పడతాయా లేదా అని వాతావరణ శాఖకి కాల్ చేసి మరీ కనుక్కొని అలాంటిదేం లేదు అని తెలిపాక ఈ రోజు మనల్ని ఎవరు ఆపుతారో నేను చూస్తాను అనుకుంటూ లుంగీ కట్టుకుని ఫోన్ కూడా పక్కనేశాక వాణిశ్రీ రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక గజ్జెల చప్పుడు బదులు 3 గజ్జెల చప్పుడు వినపడటంతో దీనికి ఎవరైనా కాళ్ళపట్టీలు గిఫ్ట్‌గా ఇచ్చారా అని గుమ్మంలోకి తొంగి చూసేసరికి వాణిశ్రీ శంఖలో ఒక పాప, పక్కన 2 పాపలు. ఆ పాపలను పట్టుకుని 2 మగపిల్లలు కనిపించేసరికి వాళ్ళనెందుకు తీసుకొచ్చావే అని విసుగుతో అరిచేస్తాడు శోభన్. నేను తీసుకురాలేదండి. వాళ్ళే మావయ్య మాకు పెళ్లి గిఫ్ట్స్ ఏమీ ఇవ్వలేదు, అడుగుదాం అంటూ వచ్చారు అని శంఖలో పిల్లని బెడ్ మీదకి దింపేసరికి మిగతా వాళ్ళంతా శోభన్ చుట్టూ చేరిపోతూ మావయ్య, అమ్మ చెప్పింది నీ పెళ్ళైతే మాకు గిఫ్ట్లు చేయించాలంట కదా అని నాకు గాజులు, గొలుసు, కమ్మలు, ఫైనల్ గా వడ్డానం అని లిస్ట్ చెప్తుంటే ఒరే సంక్రాంతికి మన ఊర్లో జాతర పెడతారు కదా, అప్పుడు మీకు కావలసినవన్నీ డబల్ గా కొనిపిస్తాను. ఇప్పుడు పోయి మీ అమ్మా నాన్నల దగ్గర లేక మా అమ్మా నాన్నల దగ్గర పడుకోండిరా ప్లీజ్ అని వాళ్ళ బుజ్జి బుజ్జి గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటే కూడా ఏ పెళ్లికి ముందు మేము హాలిడేస్ కి వస్తే మీ రూమ్లోనే కదా మావయ్య పడుకునేది, ఇప్పుడెందుకు వెళ్ళిపోమంటున్నావు? అత్త వచ్చిందని మమ్మల్ని బాగా చూసుకోలేదా అని సీరియల్ పరిజ్ఞానంతో ఒక మేనకోడలు ఎదురు తిరిగి కులాయి తిప్పేసరికి తల పట్టుకున్న అతను ప్లీజ్ తీసుకోకండి, అలా కాదు అని అందరినీ బుజ్జగించి కథలు చెప్పి జోకొట్టేలోపు వాళ్ళు అక్కడే నిద్రకు జోగుతూ నిద్రలోకి జారుకుంటారు. వాణిశ్రీ వైపు కోపంగా చూసిన శోభన్ వాళ్ళు వస్తామంటే మాత్రం తీసుకొచ్చేయడమేనా? పొద్దున్న అడగండి మీ మావయ్యని అని చెప్పే పని లేదా నీకు అని సీరియస్ అవ్వడంతో మీ అక్క వాళ్ళు, అత్తయ్య, మావయ్య అందరి ముందు అడిగారండి, నేను ఎలా రావద్దని చెప్తాను అని వాణిశ్రీ సున్నితంగా చెప్పడంతో అది కూడా పాయింటేలే అనిపించిన శోభన్ ఒక చెయ్యి ఒక తొడ
పొట్ట ఆక్రమించిన పిల్లలకి ఇంకో చెయ్యి ఖాళీగా ఉండడంతో ఆమెను అతని దగ్గరికి తీసుకొని తల మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంటాడు. హాలిడేస్ అయిపోయినా అక్కలు వారం రోజులు ఉండడంతో పిల్లలు నైట్ టైం తన రూమ్నే వాళ్ళ బెడ్రూమ్ గా చేసుకుని హంగామా చేయడంతో శోభన్ బాబుది బయటికి చెప్పుకోలేని ఫ్రస్ట్రేషన్. ఇలా కాదు, ఎల్లుండి హైదరాబాద్ వెళ్ళిపోదాం, అక్కడైతే డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరూ ఉండరు అని శోభన్ చెప్తే సరే అంటూ బుద్ధిగా తల ఊపింది వాణిశ్రీ. అనుకున్నట్టుగానే ఇద్దరు కారులో హైదరాబాద్ కి బయలుదేరుతారు. ఆమె ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఆపేసిన శోభన్ వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంటూ, ఈ రోజు రాత్రి ఎలాగో అది అయిపోతుంది కాబట్టి రేపటి నుండి స్లో బర్న్ రొమాన్స్ స్టార్ట్ చేద్దాం, కలిసి షవర్ బాత్, అన్ని పార్ట్స్ నాకు తగులుతూ, అబ్బో ఆ కిక్కే వేరబ్బా, ఇలాంటి ఫ్యాంటసీలు ఎన్నున్నాయో నాకు అంటూ వంట చేస్తూ రెడీ అవుతున్న వాణిని విసిగించి చివరికి ఒక లిప్ లాక్ తీసుకొని వెళ్ళిపోతూ, మల్లెపూలు తీసుకురానా అని అడుగుతాడు. దండం పెట్టిన వాణిశ్రీ, అరేంజ్మెంట్స్ చేసుకుంటుంటే మనకు సెట్ అవ్వట్లేదు మహానుభావా, ఏమీ అవసరం లేదు అని చెప్పగానే ఓకే ఓకే హల్వా తీసుకొస్తాలే అని హుషారుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మేనేజర్, ఏమయ్యా, ఎంత శోభన్ బాబు అని పేరు పెట్టుకుంటే మాత్రం నువ్వు అంత సోగ్గాడిలాగా ఉండాలా? పెళ్ళయింది దానికోసమేనని వారం రోజులు లీవ్ తీసుకున్నావు, ఆ తర్వాత ఆషాఢంలో వచ్చావు, మళ్ళీ చివరి వారం రోజులు సెలవు తీసుకున్నావు, వైరల్ ఫీవర్ అని ఇంకో 5 రోజులు తీసుకున్నావు, ఎక్స్ట్రా లీవ్ కావాలంటూ వారం రోజులు మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నావు, ఇలా అయితే నా కంపెనీ మూసుకోవాలా ఏంటి అని అడగడంతో, ఈ రోజు నుంచి పొద్దున్న 10 గంటలకి ఆఫీస్కి వస్తే సాయంత్రం 5 వరకు సీరియస్ గా వర్క్ చేస్తాను, ఎంతలా అంటే మీరు నాకు అవార్డు ఇచ్చేలాగా అని మేనేజర్ కి మస్కా కొట్టి సెకండ్ హాఫ్ వర్క్ కూడా పొద్దున్నే కంప్లీట్ చేసి శోభన్ హల్వాతో పాటు కోవా స్వీట్ కూడా తీసుకుని కారు జొయ్యి అంటూ కొనిచ్చి ఫ్లాట్ కి చేరుకుంటాడు. ఇంకా రాలేదేంటి అని సింక్ లో ఉన్న సామాన్లు కూడా కడిగేసి ఇల్లు తుడిచిన అతను వాణిశ్రీకి కాల్ చేస్తుంటే గుమ్మంలో ఇక్కడున్న శ్రీవారు అంటూ చెయ్యి ఊపేసరికి అరక్షణంలో ఆమెను చేరి చుట్టూ చెయ్యేస్తూ చాలా మిస్ అయ్యాను అని చెబుతుంటే డోర్ లాక్ చేసి వచ్చిన వాణిశ్రీ, అందుకని ఇలాగే ఉందామా, వదలండి స్నానం చేయాలి అంటుంటే కలిసి చేద్దామా అంటూ అడుగుతాడు శోభన్ కన్ను కొట్టి. హలో హలో మాస్టారు, మీరేమన్నారు, ఫస్ట్ అది అయ్యాకే తర్వాత ఇదన్నీ గుర్తుందా అని చెప్పి అతని చేతికి దొరకకుండా స్నానం చేసి చుడిదార్ వేసుకుంటూ ఉంటే, సారీ కట్టుకోవచ్చు కదా, కాసేపైనా ఆ నడుమును చూసి తృప్తి పడతాను అంటూ శోభన్ గారంగా అడుగుతుండేసరికి నవ్వుకొని ఓ సిల్క్ శారీ కట్టుకుంటుంది వాణిశ్రీ. సాయంత్రం దీపం పెట్టేశాక ఉన్న కర్రీలోకే రోటీస్ చేసుకుని ఇద్దరు డిన్నర్ చేసి స్వీట్ ఆమె నోటికి అందిస్తూ, టైం 9 అవుతున్న టైంలో పోయి ఇంకా రూమ్లోకి పోదామా అని వాణిశ్రీ మెడ మీద పెదవులతో రాస్తూ నడుము తడుముతూ శోభన్ అడుగుతూ ఉంటే టీవీ ఆఫ్ చేసిన ఆమె లోపలికి వెళ్తూ మై హూనా అంటూ ఆమెను 2 చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ మీద విసిరేసినట్టే పడేసి ఆవేశంగా మీదకి దూకుతాడు శోభన్. ఏంటి మీరు కొంచెం కూడా చూసుకోకుండా అంటూ గుండెల మీద పడ్డ ఒత్తిడికి గుండెలు రాసుకుంటూ వాణిశ్రీ అడగడంతో, చాలా వేడెక్కున్నానే, ఇప్పుడు నువ్వు నొప్పి గిప్పి అంటూ నా నిప్పుల మీద పోసే నీరు చెయ్యకు అన్ను అంటూ నూతి మీద ముద్దు పెట్టి కాసేపు లిప్ కిస్ చేసి ఈసారి సక్సెస్ఫుల్ గా ఆమె బొడ్డుని తన నాలుకతో కొలిచి దాంతో కాసేపు ఆడుకున్నాక ఇంకాస్త కిందకి ఒరుగుతూ చీరకుచ్చుళ్ళు లాగేసిన శోభన్ ఆమెకి ఇష్టమా కాదా అన్నట్టు వాణిశ్రీ ఫేస్ చూసేసరికి వాలిపోతున్న ఆమె కనురెప్పలే అతడికి సమాధానం చెప్పగా తన నైట్ ప్యాంట్ తీయబోతున్న శోభన్ ఫోన్ పచ్చనిదనమే పచ్చదనమే, పచ్చనిదనమే పచ్చదనమే
అని పాట పాడుతూ మోగేసరికి ఎవరు ఈ టైంలో కాల్ చేస్తున్నారండి అని వాణ్ణి అతన్ని ఆపేస్తూ అడుగుతుంటే, ఇప్పుడు ఫోన్స్ అంత అవసరమా అంటూ మళ్ళీ తన పని కంటిన్యూ చేయబోతూ ఉంటాడు. అయినా సరే మళ్ళీ ఫోన్ రెండోసారి మోగుతుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఏమో లిఫ్ట్ చేయండి అని ఆమె చెప్పడంతో తన పనికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన శోభన్ కాల్ లిఫ్ట్ చేసేలోపు తనకు తెలిసిన ఒక ఆవిడ ఏడ్చిన సౌండ్ వినపడేసరికి నెంబర్ చూసుకున్న అతను హలో అత్తయ్య అని అడగడంతో నేనే బాబు, ఒకసారి వాణిశ్రీకి ఫోన్ ఇస్తావా అని అంటూ ఉండేసరికి చీర సర్దుకుని స్పీకర్లో ఉన్న ఫోన్ అందుకుని అమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, నాన్న బానే ఉన్నాడు కదా అని ఆమె కూడా దాదాపు ఏడ్చేస్తూ టెన్షన్ గా అడుగుతుంది. నాన్నమ్మ, మీ నాన్నమ్మకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందే, నాకు మీ నాన్నకి కాళ్ళు చేత్తో ఆడడం లేదు, భయమేస్తోంది, ఆవిడేమో నిన్నే కలవరిస్తోంది అని చెప్పి ఈలోపే డాక్టర్ రావటంతో ఉండు డాక్టర్ ఇస్తున్నాడు అని కాల్ కట్ చేసేస్తుంది వాణిశ్రీ వాళ్ళ అమ్మ. నాన్నమ్మ అనగానే కళ్ళకు నీళ్లు పెట్టుకున్న వాణిశ్రీ పాప శోభన్, నాకు మా నాన్నమ్మను చూడాలనిపిస్తోంది, తనకి ఏమైందో ఏంటో, ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఒకసారి అని వెక్కిళ్ళు పెడుతూ చెబుతుంటే ఆమె కన్నీళ్లు తుడిచిన అతను వెళ్దామా ఇంటికి అని అడుగుతాడు. నాదంటే వర్క్ ఫ్రం హోమ్, మరి మీరు మళ్ళీ లీవ్స్ తీసుకుంటారా, ఇప్పటికిప్పుడు మళ్ళీ మీ మేనేజర్ ఇస్తాడా అని ఏడుస్తూనే ఆమె అడిగేసరికి పొద్దున్నే తన మేనేజర్తో చేసిన సవాల్ గుర్తొచ్చి తల పట్టుకుంటాడు శోభన్. ఇప్పుడు మళ్ళీ లీవ్ అంటే నా ఉద్యోగం పీక్ పడేస్తాడు, ఒక పని చెయ్యి, నువ్విప్పుడు బయలుదేరు, టైం ఇంకా 10 కాబట్టి లాస్ట్ బస్ అయినా ఉంటుంది, నేను వీకెండ్స్ లో వస్తాను అని ఆమెకి బట్టలు సర్దుకునే టైం కూడా ఇవ్వకుండా తొందర చేసేసి లాస్ట్ బస్ ఎక్కించి తను నిరాశతో ఇంటికి వెనుతిరుగుతాడు. ప్రతిసారి ఎందుకు ఇలా అవుతోంది, మా ఇద్దరి మధ్య ఏమైనా జాతకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నాకు తెలిసి ఆ ముసలోళ్ళను చూస్తుంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ పక్కాగా చూసే పెళ్లి చేసుంటారు, ఏమోలే, ఏదో కోఇన్సిడెన్స్ అయి ఉంటుంది అని కొట్టిపారేసి అతను మరో 4 రోజులు ఒంటరిగా గడపక తప్పలేదు. మరుసటి రోజు ఉదయం తమ ఊర్లో ల్యాండ్ అయిన వాణిశ్రీ డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళగానే మనవరాలు చేయి పట్టుకుని నా ప్రాణం ఉంటుందో ఊడుతుందోనని నిన్ను రమ్మన్నానే, అంతేకాని మిమ్మల్ని ఏదో దూరం చేద్దామని కాదు అంటూ భానుమతి సెంటిమెంట్ డైలాగ్ వేస్తుంటే ఊరుకోవే, ఏం మాటలు, మాకు బోల్డంత టైం ఉంది ఇద్దరం కలిసి ఉండడానికి, ఏ మా పిల్లల్ని ఎత్తుకోవాలని నీకు లేదా, నువ్వు మా పిల్లల్ని ఎత్తుకోవా అని వాళ్ళ నాన్నమ్మ మాటల్ని కసిరి తన పక్కనే కూర్చుంటుంది వాణిశ్రీ. ఫ్రెండ్ కి బాలేదు అని ఆగమేఘాల మీద వచ్చిన అనసూయ కడివిడి నీళ్లు కార్చి ఏమే, ఈసారి మనం విడిపోవద్దు, కలిసే ఉందాం అని చావైనా బతికేనా అని మగధీరా రేంజ్ లో చెప్పగానే ఇద్దరూ ఒకరి సానుభూతులు ఒకరు తెలుపుకుంటుంటే దూరం నుండి చూస్తూ ఉండిపోతారు కుటుంబ సభ్యులు. చెప్పినట్లుగానే వీకెండ్ వీలు చూసుకుని వస్తాడు శోభన్. భానుమతిని పరామర్శించి 2 రోజులు గడిపి తిరిగి వెళ్ళబోతూ నువ్వు కూడా వస్తున్నావు కదా అని వాణిశ్రీ చేతిని పట్టుకుని అడుగుతాడు. ప్లీజ్ అండి, నేను ఈ వారం ఆగి వస్తాను, నాన్నమ్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదు అని దీనముఖంతో చెప్పడంతో ఇంకేం అనలేక భార్య మీద కోపం కూడా యాడ్ చేసుకుని హైదరాబాద్కి ఒక్కడే వెళ్ళిపోతాడు శోభన్. వారం కాస్త 10 రోజులవుతుంది. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన అతను ఆమ్లెట్ వేసుకుంటూ కొత్తగా పెళ్ళైన మొగుడికి కనీసం కాపురం కూడా చూపించకుండానే నా పిల్ల ఊళ్ళు తిరుగుతోంది, నా భార్య ఎంత మనసు లేనిదో, ఒరే శోభన్గా నీలాంటి అవస్థలు ఏ కొత్తగా పెళ్ళైన వాడికి కూడా రావద్దు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే లేట్ అయినా పర్లేదు, ఆషాఢం పూర్తయ్యాక శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోండి, కాదు కక్కుర్తి పడతాం, ఓ 2 రాత్రులైనా మాకు కావాలి అని ఆషాఢం ముందు వారంలో చేసుకున్నారని ఒక్కసారి వచ్చిన అడ్డు దానితో ఆగదు, ఇలా వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మాలాంటి బామ్మలు ఉంటే మాత్రం అస్సలు కమిట్ అవ్వకండి,
అని కిచెన్లో డబ్బాలకి చెప్పుకుంటున్న శోభన్కి సుకుమారమైన చేతులు తన కళ్ళని మూసేసరికి ఈ సర్ప్రైజులకేమీ తక్కువ లేదు, వదులు అని విసుక్కుంటాడు. ఏంటండి మీ పంతం ప్రతిసారి? వచ్చేసాను కదా! ఇంక నుండి ఎలాంటి అడ్డంకులు రాకుండా మన పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్తుంది వాణిశ్రీ. ఒసేయ్, నేనొకటి అడుగుతాను, అబద్ధం కాకుండా నిజం చెప్పు అని అడగడంతో సరే అంటూ ఆమె తల ఊపుతుంది. జనరల్‌గా అబ్బాయిలకి కోరికలుంటాయి. అవి సహజంగా. పైగా అందమైన పెళ్ళాం ఒక్కసారి కూడా ఆ రుచి చూడకపోతే ఎప్పుడెప్పుడు పెళ్ళానికి దగ్గరగా వాలిపోదామా అనుంటాము. నాకిప్పుడు దానికి 10 రెట్లు ఎక్కువే ఉంది. నీకు అలా అస్సలు అనిపించడం లేదు కదా! నిజం చెప్పు అని అడగడంతో అతన్ని హగ్ చేసుకున్న వాణిశ్రీ ఎందుకు అనిపించలేదు? ఎప్పుడెప్పుడు మీ కౌగిల్లో ఇలా వాలిపోదామా అని వెయిటింగ్ నేను. ఈరోజు మనల్ని ఎవ్వరూ ఆపలేరు అని డైలాగ్ వేస్తుంటే, ఇదిగో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్‌నే వద్దు అనేది. మీ ఇల్లు వర్కౌట్ కాలేదు. మా ఇల్లు వర్కౌట్ అవ్వలేదు. ఇది నేను కొనుక్కున్న ఇల్లు కాబట్టి ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో, మనం మనది కాని ప్లేస్‌లో ట్రై చేద్దాం. నెక్స్ట్ వీక్ క్లయింట్ హాలిడే ఉంది. 2 రోజులు ఎక్స్‌ట్రా హాలిడేస్ వస్తాయి. వెకేషన్ ప్లాన్ చేసుకుందాము అని శోభన్ అంటే, హనీమూనా? అని ఎక్సైటింగ్‌గా అడుగుతుంది వాణిశ్రీ. హా! ఆ మూనే. ఎక్కడికి వెళ్దాం? ప్లాన్ చెయ్యి. 4 డేస్ మనిష్టం అని ఆమె కూడా ఎక్స్‌ట్రా ఆమ్లెట్ వేస్తుంటే బాగా ఆలోచించిన వాణిశ్రీ, అప్పటికి ఇంకా రాని రైనీ సీజన్ ఉంటుంది కాబట్టి, కేరళ వెళ్దాం శోభన్, బావుంటుంది. నేను కూడా ఎప్పుడు చూడలేదు అని అనగానే, ఓకే డన్. ఏదైనా టూర్స్ చూద్దామా? మన కార్‌లో వెళ్ళిపోదామా? అని శోభన్ అడిగితే, టూర్ వాళ్ళు అయితే కొంచెం టైమే ఉన్నిస్తారు. అదే మన ఓన్ వెహికల్ అయితే నచ్చిన ప్లేస్‌లో నచ్చినంత సేపు ఉండొచ్చు అని సలహా పడేసరికి ఓకే డన్ అంటూ ఇద్దరూ ఆ పూటకి ఆమ్లెట్, మామిడికాయ పచ్చడి అన్నంతో కడుపు నింపుకొని 10 రోజుల దూరాన్ని ఒక కౌగిలిలో దూరం చేస్తూ పడుకుంటారు. ట్రిప్‌కి వెళ్లే ముందు అందరూ కుశలాలు అడిగి తెలుసుకున్న వాణిశ్రీ అన్నీ ప్యాక్ చేసి ఇద్దరు కార్లు మ్యాప్ ఆన్ చేసుకొని రొమాంటిక్ లవ్ సాంగ్స్ పెట్టుకొని కేరళ బయలుదేరుతారు. సాయంత్రానికి రీచ్ అవుతారు కూడా. ఓ 4, 5 ప్లేసెస్ ఉన్న ఏరియాలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యాక డ్రైవింగ్ వల్ల అలసిపోయినట్లున్న శోభను చూసి హాట్ ప్యాక్ అందుకున్న వాణిశ్రీ, ఈ రోజు తమరు చాలా అలసిపోయినట్టున్నారు, అవసరం లేదు అని బలవంతంగా అతని కాళ్ళు నొక్కుతూ సేవలు చేసుకుంటుంది. నెక్స్ట్ డే ప్లానింగ్ లేకుండానే కొన్ని కాలినడకన, ఇంకొన్ని ట్రైన్‌లో వెళ్లి చూసే అందాలు, ఇంకొన్ని బస్, ఫైనల్‌గా లోటస్ ఏరియా కూడా చూసి ఈవినింగ్ తమ రూమ్‌కి రిటర్న్ అయిపోతుంటే వర్షం పడి ఫుల్ తడిచిపోతారు ఇద్దరూ. ఏ నిమిషం వాన పడుతుందో, ఆగిపోతుందో అక్కడి మనుషులకే క్లారిటీ లేదు కాబట్టి ఇద్దరూ ఫుల్లుగా తడిసిపోయి రూమ్‌లోకి వస్తారు. స్నానానికి వెళ్ళబోతున్న వాణిశ్రీ చెయ్యి పట్టుకుని ఆపేస్తాడు శోభన్. ఏంటండి? చాలా తడిసిపోయాం. ఫస్ట్ స్నానం నేను చేసొస్తా. ఆ తర్వాత మీరు వెళ్దురుగానిలెండి అని ఆమె అంటుంటే, ఏం మాట్లాడకుండా దగ్గరికి లాక్కున్న అతను డోర్ లాక్ చేసి, ఇద్దరి ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టాక తడిసిపోయి ఆమె ఒంటికి అతుక్కున్న టాప్‌ని తీసేస్తాడు. ఏం చేస్తున్నారు మీరు? అని ఆమె లైటింగ్‌కి సిగ్గుగా వెనక్కిపోవడంతో, ఎ ట్రూ ఇంటిమసీ డోంట్ నీడ్ ఎనీ ప్లాన్స్. జస్ట్ గో విత్ ద ఫ్లో అని చెప్పి తను కూడా టీ షర్ట్ తీసేశాక ఆమెను దగ్గరికి లాక్కొని తన దేహంతో ఆమె దేహాన్ని రాస్తూ వాణిశ్రీలో కూడా వేడి పుట్టిస్తాడు శోభన్. దూరం పోవాల్సిన ఆమె ఇంకా దగ్గరికి వస్తూ అతన్ని తిరిగి హగ్ చేసుకోవడంతో వీపంతా శోధిస్తూ తను బెడ్ మీద పడి ఆమెను మీదకి లాక్కొని తర్వాత పక్కకు దొర్లిస్తాడు. ఆమె వదలండి అని గుంజుకోలేదు. అతను కూడా ఆపలేదు. అలా ఇద్దరి మధ్య అంతులేని ముద్దులు అయ్యాక ఒకసారి ఆమె ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఇన్నర్స్‌తో సహా పక్కకు ఒలిచేసి శోభన్ తను కూడా వివస్త్రుడు అవుతూ ఆమెకు తనే ఏకవస్త్రంగా మారుతాడు. బయట వర్షం, లోపల ఇద్దరి శరీరాలలో రేగుతున్న వేడి. అంతకంతకు ఇద్దరికీ ఏదో కావాలి అనిపిస్తుంటే వాళ్ళిద్దరి తాపాలతో, మూలుగులతో ఆ రూమ్ నిండిపోతుంది.
బెడ్ మీద ఆమెను మధ్యలో వేసి 2 కాళ్ళు అటు ఇటు చాపి మోకాళ్ళ మీద కూర్చున్న అతను ఆమె సమ్మతి ఇంతసేపు చేసిన వాటిలోనే తెలుసుకుని కష్టంగా అనిపిస్తుందేమో ఓర్చుకో అని చెబుతూనే దూకుడుగా ఆమెలోకి ప్రవేశించగానే చదువులో నేర్పిన దానికి పెయిన్ వస్తుందని తెలిసే అరచేత్తో తన నోరు మూసేస్తుంది వాణిశ్రీ. అరుపు బయటికి రాకుండా. కాని ఆమె అరచేయి స్థానం శోభన్ పెదవులు తీసుకోగా నొప్పి కూడా లాలింపు అయ్యింది వాణిశ్రీకి. తనలో ఎంత వేడి దాచుకున్నాడో, భార్యతో ఎంత సరదాగా గడపాలనుకున్నాడో అతను చేస్తున్న దానిలోనే వాణిశ్రీకి తెలిసిపోతే ఎంత రఫ్ గా హార్డ్ గా చేస్తున్నా కూడా సైలెంట్ గా ఇష్టంగా భరిస్తూ సాయంత్రం మొదలైన దానికి మరుసటి రోజు తెల్లవారుజామున కళ్ళు మూసుకుంటుంది వాణిశ్రీ. ఆ 4 రోజులు బయట తిరగడం తక్కువ, రూమ్ లో స్పెండ్ చేయడం ఎక్కువ అన్నట్లు ఉన్న ఇద్దరు హనీమూన్ అయిపోయేలోపు పూర్తి భార్యాభర్తలుగా హైదరాబాద్ చేరుకుంటారు. పగలంతా ఆఫీస్ వర్క్, ఇంట్లో వర్క్ చూసుకుని రాత్రులు మాత్రం తమ ఏకాంత రాజ్యాన్ని ఏలుతూ రాజు అయి అతను ఉంటే, రాణిగా ఆమె తన దేహంతో స్పందిస్తూ అతడికి కొత్త కొత్త రుచులు నేర్పించి తనంటే ప్రాణం అనిపించేలా చేసుకోవడంలో సక్సెస్ అవుతుంది వాణిశ్రీ. వన్ ఫైన్ సండే డెలివరీ అతను కాల్ చేయడంతో ఏం వచ్చాయో అని పార్సెల్ తీసుకుని రిసీవ్ చేసుకుని ఓపెన్ చేసిన ఆమె వాటిని చూసి శోభన్ అంటూ గట్టిగా అరవగానే వెజిటబుల్స్ కట్ చేస్తూ ఆరాముగా హాల్లోకి వచ్చిన అతను క్యూట్ గా ఫేస్ పెట్టి, చెప్పాను కదా నాకు కొన్ని ఫాంటసీస్ ఉన్నాయని, అందులో ఇది కూడా ఒకటి, ప్లీజ్ ప్లీజ్ బంగారం అని అడిగేసరికి ఆ ట్రాన్స్పరెంట్ కవర్ లాగా ఉన్న నైట్ డ్రెస్సులు శోభన్ ముఖానికి విసిరికొట్టింది. రే రే బంగారం, ప్లీజ్ రా, బయట అస్సలు వద్దు, బెడ్రూమ్ లో వేసుకో, మన చిక్కుపుచ్చుకులు అయ్యాక మళ్ళీ డ్రెస్ వేసేసుకో అని ఆమెను ఆ రోజంతా బ్రతిమలాడి తినను అని మారం చేసి చివరికి వాణిశ్రీతో ఒప్పించాక నైట్ అదే డ్రెస్ లో చూసి శాంతిస్తాడు. ఇన్నర్స్ లో కనిపిస్తున్న ఆమె స్ట్రక్చర్, డీప్ క్లీవేజ్, నడుము, బొట్టు, తొడలు అన్ని క్లియర్ గా చూపిస్తున్న ట్రాన్స్పరెంట్ నైట్ డ్రెస్ లో ఫుల్ ఫిదా అయిపోయిన శోభన్ కొత్తగా ట్రై చేద్దాం అంటూ ఆమె కాపురంలోని ఇంకొక కొత్త పాట నేర్పించి అలసి పొద్దున్నకి పడుకుంటారు. ఆఫ్టర్ సండే ఇలా ఎలాంటి అడ్డంకులు, ఫోన్లు, తుఫాన్లు లేకుండా శోభనంతో మొదలయ్యి ప్రతి రాత్రి మధురంగా గడిచిపోతూ ఉంటే దసరాకి ఇంటికి రమ్మని కబురు వస్తుంది తండ్రి నుండి. వీళ్ళు వెళ్లేసరికి భానుమతి ఫ్యామిలీ కూడా దిగిపోయి ఉండడంతో 10 రోజులు నిష్టగా శరన్నవరాత్రులు జరుపుకున్న వాణిశ్రీ దసరా రోజు అందరికీ ప్రసాదంతో పాటు తను ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ ను కూడా తెలియజేస్తుంది స్పాట్ లోనే కళ్ళు తిరిగి పడిపోయి. ఇంటెలిజెన్స్ అయిపోయిన బామ్మల చేతుల్లో తన నాడీ పెట్టి వాళ్ళు కన్ఫర్మ్ చేశాక హాస్పిటల్ కి వెళ్లి రీచెక్ చేసుకుని అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా శోభన్ అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. పెళ్లి మొన్నే జరిగినట్లు అనిపిస్తుంటే అంతలోనే తన ప్రతిరూపం భూమిదికి రాబోతోంది అన్న వార్త తెలిసి దాన్ని ఎలా తీసుకోవాలో తెలియక సతమతం అవుతూనే హాల్లో అందరి ముందే భార్యని గట్టిగా అప్ చేసుకుని అలాగే ఉండిపోతాడు. భానుమతి అనసూయకు కళ్ళు ఎగరేసి వీళ్ళిద్దరినీ చూపించడంతో చాలా సంతోషం అన్నట్టు ఆమె ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే, మరేమనుకున్నావు భానుమతి అంటే అని జాకెట్ లేని కాలర్ ఎగరేస్తుంది బామ్మ. ఏ అనసూయ, ఇప్పుడు సంతోషమేనా నీకు? తొందరగా పెళ్లిళ్ళు చేసేస్తున్నాము, కొన్ని పెళ్లిళ్ళలాగే మనవాళ్ళు కూడా విడిపోతారేమో అని ఆ రోజు తెగ భయపడ్డావు కదా పెళ్లి రోజు. మరి ఇప్పుడేమంటావు? త్వరలో నీకు మునిమనవడు కూడా రాబోతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరినీ మనం లేకపోయినా వాడే కలిపి ఉంచుతాళ్లే. మనం వేసిన ప్లాన్లన్నీ సక్సెస్ అయినట్టే కదా అని అడగడంతో స్నేహితురాల్ని హత్తుకున్న బామ్మ తడికలను తుడుచుకుంటూ, ఇంతకంటే సంతోషం ఇంకేమైనా ఉంటుందా? ఎన్ని చూస్తున్నాం బయట, భర్త ఉండగానే ఇంకొకరితో సంబంధం, భార్య ఉండగానే ఇంకొకరితో తిరగడం, చంపడం, విడాకులు, అబ్బబ్బా ఇవన్నీ చూసి మన మనవళ్ళు మనవరాలు ఏమైపోతారో, పైగా
అప్పటికప్పుడే కుదుర్చుకుని చేసిన పెళ్లి అని తెగ భయపడ్డాను అని అనసూయ కూడా అనేసరికి భార్య కౌగిలి నుండి దూరం జరిగిన శోభన్, ఏంటి ప్లాన్ వేశారా? ఏం ప్లాన్లు అని డౌట్గా అడుగుతాడు. భానుమతి చేతికర్ర గట్టిగా పట్టుకుని పట్టుచీర సవరించుకుంటూ జపాలి చూడాలి అని అక్కడి నుంచి ప్లాన్లు స్టార్ట్ చేసి ఒక రాత్రి మిగిలి ఉన్నా కూడా జపాలీలోనే లేట్ చేసి ఆషాఢ మాసం అమావాస్య మరుసటి రోజు అయితే ముందు రోజే వచ్చింది అని చెప్పడం, మీరు ప్లాన్ చేసుకున్న హైదరాబాద్ ని నేనొచ్చి చెడగొట్టడం, నాకు హార్ట్ అటాక్ రావడం, నీ మేనల్లుళ్ళు మేనకోడళ్ళు నీ దగ్గర పడుకుంటామని మారం చేయడం, ఈ మూడు మాత్రమే మేం చేసిన ప్లాన్ అబ్బాయ్. దాని డేటు, ఆ వాన, దేవుడు మీకు పెట్టిన పరీక్ష అవన్నీ నెగ్గుకుంటూ ఒకటయ్యి మీరు ఈ రోజు తల్లిదండ్రులు కాబోతున్నారు. చూడు అక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది అనగానే వాణిశ్రీతో పాటు ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతూ చూస్తారు. ఇద్దరు ముసలాళ్ల వైపు కోపంగా చూసిన శోభన్, నా మనసుతో మీరు ఇంతలా ఆడుకుంటారా? అది కూడా మీకన్నీ తెలిసే అని మాటలు రాక ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటే అతన్ని ఆపిన భానుమతి, మమ్మల్ని కాదయ్యా అనాల్సింది. మీ భవిష్యత్తు గురించి ఆలోచించే మేము ఇంత ఒత్తిడి తీసుకుని ఎన్ని ప్లాన్లు వేసామో తెలుసా అని నిలదీసేసరికి, అయినా ఇవన్నీ ఎందుకు? మేమేమైనా విడిపోతామని మీకు దేవుడు గాని కల్లో కనిపించి చెప్పాడా ఏంటి అని సీరియస్ గా అడుగుతాడు శోభన్. ఏమో, ఏ సిచ్యువేషన్ నీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మాకేమైనా తెలుసా అంటూ, శరీరాల గొప్పతనం కాదు మనసు గొప్పతనం మీకు తెలియజేయడానికే మేము కార్యం కావాలని లేట్ చేశాము. భార్యాభర్తల బంధం ఒక్క రాత్రితో మొదలవదు. ఒకరి మనసులో మరొకరికి చోటు దొరికిన రోజే ఆ బంధం నిజంగా మొదలవుతుంది. శోభనం అంటే రెండు శరీరాలు ఒక్కటవడం కాదురా, రెండు మనసులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఆ రోజు వస్తే మిగతాదంతా దానంతటా అదే జరుగుతుంది. కోరికతో దగ్గరవడం సులభం, ప్రేమతో దగ్గరవడం గొప్పది. ఆ గొప్పతనం మీ ఇద్దరిలో రావాలనే మేము ఎదురు చూసాం. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చినట్టు మీకు అనిపించింది, కానీ ఆ అడ్డంకులని మేమే సృష్టించాం. మీ ఇద్దరు ఒకరి మనసును ఒకరు ప్రేమించుకోవడం నేర్చుకున్నాకే మీ దాంపత్యం జీవితం మొదలవ్వాలని మేం కోరుకున్నాం. మొదటి రాత్రి కోసం తొందరపడే దంపతులు చాలా మందే ఉంటారు, కానీ ఒకరి కన్నీళ్లు నవ్వులు బాధ్యతలు అన్నిటినీ పంచుకునే దంపతులే ఆదర్శమైన భార్యాభర్తలు అవుతారు. శరీర సౌందర్యం కాలంతో పాటే మారిపోతుంది, కానీ మనసు మీద పెరిగిన ప్రేమ మాత్రం వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా మారుతుంది అని అనసూయ బామ్మ అన్నాక, వాళ్ళు తమ మంచి కోసమే చేశారు అని అర్థం చేసుకున్న శోభన్, మీలాంటి అమ్మమ్మల వల్లే మాలాంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు ఉండి వాళ్ళ మనసుని కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్స్ అమ్మమ్మలు. దీనికి కృతజ్ఞతగా మీకు తొందరలోనే ఒక మనవణ్ణి, ఆ తర్వాత వచ్చే 2 ఏళ్లలోనే ఇంకో మనవరాల్ని ఇచ్చేస్తానని సభాముఖంగా మాటిస్తున్నాను అని శోభన్ అనగానే అందరూ ఒకటే నవ్వు. వాణిశ్రీ అతడి భుజానికి ముఖం చేర్చి అందంగా నవ్వుతుంది. ఆఫ్టర్ 4 years అనసూయ చేతిలో బాబు, భానుమతి చేతిలో పాప. వాళ్ళిద్దరూ చైర్స్ లో కూర్చుంటే వెనకే శోభన్ బాబు వాణిశ్రీలు, చెరొక వైపు వాళ్ళ ఫ్యామిలీలు నిలబడగా అందమైన ఫోటో వస్తుంది. పిల్లాళ్ళు పెద్దవాళ్ళయ్యాక వాళ్లకు అన్నీ నేర్పించాక ఫ్రెండ్స్ ఇద్దరు కాశీయాత్రకి వెళ్తారు కలిసి. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు అంటూ. ఒక నెల ఎడబాటు చూసిన శోభన్ వాణి శరీరం కంటే ముందు ఆమె మనసుని గెలుచుకుంటాడు. కాబట్టి వాళ్ళ సంసారం చిరు అలకలతో చిట్టి చిట్టి పిల్లలతో జాబ్స్ తో సరదాగా సాగిపోతూ ఉంటుంది. సమాప్తం. ఇదండి కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మనసుని తాకే కథలు అని ఇంకొక ఛానల్ ఉంది, అది కూడా మందే. 1 day స్టోరీసే వస్తాయి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ మీ ముందుకి మరో కథతో వస్తాను. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.